హలో హలో. హాయ్ గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్ బాలు గారు. బాలు గారు గుడ్ మార్నింగ్. బాలు గారు ఎవరి బాలు గారు ఎవరు చెప్పుకోండి. చెప్పుకోండి, నా పేరు చెప్పుకోండి. మీలో ఎవరైనా పవన్ కళ్యాణ్ ఫ్యానా? ఆ నా హింట్ ఇవ్వు చెప్తా. చింటూ మా వస్తుంది. మా యా. హలో మౌనిక. అవునండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్. బస్సులు ఇచ్చేసారా మీరే? ఓకే మౌనిక ఎలా ఉన్నావు? బాగున్నాను బాలు గారు, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. మిస్ అయ్యావా ఇన్ని రోజులు నన్ను? ఆ నన్ను మిస్ అయ్యావా అంటున్నా ఇన్ని రోజుల? చాలా మిస్ అయ్యానండి. మీ మాట విని, మీ వాయిస్ విని, మిమ్మల్ని దేవుడా ఇవన్నీ నిజాలైతే బాగుండేదని నా ఫీలింగ్. నిజమేనండి బాలు గారు. సరే, నువ్వు ఎప్పుడు ఇలాగే గలగల ఇలాగే మాట్లాడుతుంటావు సరదాగా అందరితో? అవునండి. మళ్ళొకసారి నవ్వు. సరే అదేంటి మౌనిక, చెప్పండి బాలు గారు. నీకు ఇప్పుడు ఆల్రెడీ మనం వింటర్ సీజన్ లో ఉన్నా గానీ సమ్మర్ స్టార్ట్ అయిపోతుందన్న ఫీలింగ్ వస్తుంది, అవునా కదా? అవునండి. ఏందో ఏం అర్థం కావట్లేదు అసలు. నిజంగా కొంతకాలం వింటర్ లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే చలికాలంలో అప్పుడే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. యా. వెళ్తున్నావు బయటికి? బయటికి లేదండి, వెళ్తలేదు. హెల్త్ బాగోలేదు. నువ్వు అస్సలు వెళ్ళ మాకు, ఓకేనా? మళ్ళీ ఎండకి కందిపోతావు, కాళ్ళు కందిపోతాయి, ట్యాన్ అయిపోతావు, అయ్యో. ఓకేనా? నువ్వు చాలా ఇప్పుడు హెల్దీగా ఉండాలి. సరేనండి. సరే మౌనిక, చెప్పండి. నిన్ను ఎప్పటి నుంచో ఒకటి అడుగుతున్నాను, చెప్పండి. పాట పాడు పాట పాడు అని. నెక్స్ట్ టైం పాడతా నెక్స్ట్ టైం పాడతా నెక్స్ట్ టైం పాడతా అంటున్నావు కానీ పాడట్లేదు. నా షోకి మాత్రం డైలీ కాల్ చేస్తావు. ఒక పాట పాడు చాలు. ఓకేనండి, ఇది మీకోసం. అమ్మయ్యా, వావ్, రికార్డ్ చేసుకోండి ఇది. మౌనిక నా కోసం పాట పాడుతుంది. రెడీ? ఓకేనండి. నేనేమి అన్నా బాగుంది కన్నా అంటూ నువ్వు దాడుతావే, నీవే నా పక్కనుంటే చాలే. కష్టాలు ఉన్నా కాసేపైన రాచల పూజ కూడా తావే, నీవే నా పక్కనుంటే చాలే. ఓకేనండి. వావ్, వెరీ బ్యూటిఫుల్. అడగంగానే సాంగ్ పాడావు. థ్యాంక్ యూ సో మచ్ మౌనిక. ఫ్యామిలీ మెంబర్స్ అందరిని అడిగానని చెప్పు. చలో బాయ్. హలో. హలో, హాయ్ బాలు గారు, గుడ్ మార్నింగ్ అండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. ఎవరండి? ఎవరండి చెప్పండి. అమ్మో, నేను యాక్చువల్ గా నైట్ పడుకుని తెల్లారు లెగిస్తే మొత్తం మర్చిపోతా. అవునండి, అలా మర్చిపోకూడదు కదండి, మమ్మల్ని కూడా. అదే నైట్ పడుకుని తెల్లారేసరికి మర్చిపోతాను, అందుకని మీరే గుర్తు చేయాలి ప్లీజ్. అవునండి, చెప్పండి, గెస్ట్ చేయండి. ఆల్రెడీ మీతో నేను మార్నింగ్ మాట్లాడాము. ఏ మార్నింగ్? నిన్న మార్నింగ్. మొన్న మార్నింగా? నిన్న 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 అసలు నేను రాలేదు కదరా షోకి. నిన్న మార్నింగ్ షోకి వచ్చారు కదా? లేదు, రాలేదు నాన్న, నేను రాలేదు. మొన్న 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 వచ్చా. ఓకే, ఎవరు ఇంతకు పేరు చెప్పేవా? నా పేరు జాను. జాను. జాను జాను జాను. సార్ అందరినీ గుర్తుపెట్టుకోవాలి. జాను, చెప్పండి బాలు గారు. టిఫిన్ చేసావా? టిఫిన్ అయిపోయింది, టీ అయిపోయింది, అన్నీ అయిపోయింది. ఓకే, మరేంటి కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా? సాయి పల్లవి, నాగ చైతన్య గారి మూవీ రిలీజ్ అవుతుంది, వెళ్తున్నావా? ఇంకా లేదు, బట్ ఫోన్ లో చూస్తా. ఫోన్ లో చూస్తావా? ఎట్లా? అయిపోయి యాప్ లో. వామ్మో, ఎస్, మా ఛానల్లో అట్లాంటివి నువ్వు చెప్పకూడదు, కేసేస్తారు. ఏమి అంటే ఐబొమ్మ ఇలాంటి వాటిలో చూడకూడదు, అది పెద్ద కేసు కదా. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడితే నన్ను కూడా బొక్కలో తీసుకెళ్తారు. ఎందుకని అలా అంటే, మరి వాళ్ళు అన్ని లక్షలు కోట్లు పెట్టి అన్ని కోట్లు పెట్టి సినిమాలు తీస్తే నువ్వు చిన్న సెల్ ఫోన్ ఐబొమ్మలో చూస్తావా? అవునా, మీరు టిఫిన్ చేశారా? చేయలేదు జాను, పెడతావా?
పెడతాను మా రాహుల్ గారు మర్చిపోయింది పెడతాను. సరే ఉండి, అలాగే మనం సినిమాకి కూడా వెళ్దాం. నువ్వు ఇలా సెల్ ఫోన్ లో చూడకు. మనం ఏం సినిమాకి వెళ్దాము చెప్పండి వస్తాను. నేను నాగ చైతన్య, నువ్వు సాయి పల్లవి, అదే అలా నాగ చైతన్య సాయి పల్లవి సినిమాకి వెళ్దాం. నెక్స్ట్ వీక్ మరి మీ హైదరాబాద్ వస్తున్నాను నేను. అవునా? ఎస్, నా జాను హైదరాబాద్ వస్తుంది. ఓకే, ఎక్కడ 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 పిక్ చేసుకోవాలి? ఓకే, ఎక్కడ పిక్ చేసుకోవాలి మీ ఫ్యామిలీ మెంబర్స్ నిన్ను అందరినీ? అర్థం కాల. నిన్ను రాగానే రిసీవ్ చేసుకోవాలి కదా, ఎక్కడికి రమ్మంటావు అంటున్నా రిసీవ్ చేసుకోవడానికి. నేను మీ స్టూడియో వన్కి వస్తాను. ఓ, మీరందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేస్తారా? నేను వస్తా. నువ్వు ఒక్కదానే వస్తావా? అడ్రస్ తెలుసా నీకు? అర్థం కాల. అడ్రస్ తెలుసా? అడ్రస్ తెలుసు, స్టూడియో వన్ కదా, స్ట్రీట్ వన్. అట్లా కొట్టే వచ్చేస్తుంది కదా. ఓకే, డన్. ఓకే, లేదంటే అడ్రస్ చెప్పండి గుర్తుపెట్టుకుంటాను. అదే ఉండదు. నా అడ్రస్ అయితే ఎర్రగడ్డ. అవునా? అవును. ఎందుకు వస్తున్నావు జాను ఇంతకీ హైదరాబాద్? ఏమేమి చూడాలనుకున్నావు హైదరాబాద్ వచ్చి? హైదరాబాద్ లో చాలా చూడాలనుకున్నాను, బట్ మీ ప్రోగ్రామ్ కూడా చూద్దాం అనుకుని వస్తున్నాను. లైవ్ లో? లైవ్ లో కాదు, బట్ రియల్ గా. అదే రియల్ గానే లైవ్ అంటే. ఓకే, అయితే నువ్వు నా పక్కనే యాంకరింగ్ చేయాలి, ఓకేనా? ఎస్. అప్పుడు ఏంటి యాంకరింగ్ చేయడం నాకు వచ్చా? అదే అప్పుడు మనం ఇలా జలక, అదే అప్పుడు మనం ఇలా ఇలా ఇద్దరం కలిసి యాంకరింగ్ చేద్దాం, ఓకేనా? డన్, అయిపోయింది. త్వరగా వచ్చేసే జాను, ఓకేనా? February 26 నీ కోసం ఎదురు చూస్తూ ఉంటా. బాయ్ జాను, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హలో. హాయ్, గుడ్ మార్నింగ్. అన్నా అన్నావా నువ్వు ఇప్పుడు నన్ను? ఓకేరా, థ్యాంక్స్. ఏం పేరు నీ పేరు అక్క? పల్లవి. ఏ ఓకే, పల్లవి అని పిలిచా అన్నయ్య. ఓకే పల్లవి, ఎట్లున్నావు పల్లవి? నేను కూడా చాలా బాగున్నాను పల్లవి. టిఫిన్ చేస్తావా? నాది ఇప్పుడే అవుతుంది, నాది 10-10:30కి అవుతుంది టిఫిన్. నువ్వు చేస్తావా? మమ్మీకి పొద్దున్నే హెల్ప్ చేస్తావా టిఫిన్ లో? ఓ, టిఫిన్ నువ్వు చేస్తావా? వావ్. ఇవాళ ఏముండి నువ్వు? చట్నీ ఏంటి? పల్లి చట్నీయా, పుట్నాల చట్నీయా, టమాటా చట్నీయా? పల్లి చట్నీ చేసి కారం దోశ. కారం దోశ, వావ్. నువ్వు ఎగ్ దోశ ఇలాంటివి తింటావా? మామూలుగా టిఫిన్స్ లో నీకు బాగా నచ్చిన టిఫిన్ ఏంటి? బాగా నచ్చినది ఇడ్లీ తింటా. ఇడ్లీయా? అరే ఇడ్లీ 40, 50, 60, 70 పెద్ద పెద్ద వాళ్ళు తింటారా? మనలాంటి పూరి ఆయిల్ ఫుడ్ తినాలి. ఆయిల్ తినడం కాదు, ఇట్లా బజ్జీ పట్టుకుని ఇట్లా తాగాలి ఆయిల్. అయ్యా జస్ట్ జోక్ చేసినా, నువ్వు అట్లా అని చెప్పి ఆయిల్ ఫుడ్ తిన్నావు. నేను కూడా ఇడ్లీయే తింటా తెలుసా? అందుకే అంతలా ఉన్నారు కదా. అందుకే అంతలా ఉన్నాను. మనం ఇడ్లీ తినాలి అట్లా. ఇడ్లీ చాలా మంచి హెల్దీ ఫుడ్. రాగి ఇడ్లీ ఉంటది. రాగి ఇడ్లీ తిన్నావా? ఓకే, జిమ్కి వెళ్తున్నావా నువ్వు? అదే నిన్ను చూస్తుంటే మాట్లాడుతుంటే జిమ్కి వెళ్తున్నట్టు అనిపిస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉందా? జిమ్ చేస్తావా? ఇంట్రెస్ట్ ఉందా? ఓకే, నాకు బేసిక్ గా ఒక కోరిక ఉంది పల్లవి. అంటే నువ్వు అంటే సిస్టర్ కాబట్టి నార్మల్ గా ఎలా అంటే జిమ్ కి వెళ్తున్నప్పుడు అమ్మాయిలకి ట్రైనింగ్ ఇవ్వాలనిపిస్తుంది జిమ్ లో. ట్రైనింగ్ తీసుకోమంటే వాళ్ళు నన్ను ట్రైనింగ్ అంటే మన బాడీ చూస్తే అట్లుంది కదా. అదే కదా మరి, అట్లా ఉండాలి, స్లిమ్ గా ఉండాలి, లావ్ అవ్వకూడదు. లావ్ ఉంటే ఫిట్ ఉండాలి కదా, సన్నగా ఉంటే సరిపోద్దా? మస్తు ఫిట్ ఉన్నాం రా మనం. నేను మినిమం ఎన్ని కిలోమీటర్లు పరిగెడతాను తెలుసా? ఎవరన్నా కొట్టడానికి వచ్చినప్పుడు పరిగెడుతూనే ఉంటా. ఎక్కువ గాలి కూడా వెళ్ళిపోతావు. అంతే, వెళ్ళిపోవాలి. గాలికి మనం ఫ్రెండ్షిప్ చేయాలి. అదే, అయ్యో మీ ఫ్రెండ్స్ ని తీసుకురా జిమ్ కి వచ్చినప్పుడు. నువ్వు ఒక్కదానివే రాకు, సరేనా?
సరే సరే. డన్. ఎవరుంటారు? చెప్పు చెప్పు. నేను ఒకటి అడగాలనుకున్నా. ఒకటి కాదు 10 అడుగు, అన్ని నిజాలే చెప్తా. వద్దులేనా? చెప్పు, అడుగు. ఒకసారి మహానందికి రావచ్చు కదా మీరు? మహానందికి రానా? అంటే శివరాత్రి ఇక్కడ చాలా ఫేమస్ కదా అందుకు. వావ్, మహానందికి ఈ శివరాత్రి అంటే ఈ శివరాత్రి ఆల్రెడీ ఒక ఈవెంట్ బ్లాక్ అయిపోయింది నాకు. బట్ శివరాత్రికి రాపోయినా ఏదో ఒక రోజు వస్తాను పల్లవి, ఓకేనా? ఓకే, తప్పకుండా రామాది. చాలా బాగుంటుంది ఇక్కడ టెంపుల్ కూడా, చాలా స్పెషల్ కూడా. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్. మరి నా కోసం ఏం టిఫిన్ చేస్తావు? మీరు వస్తే చాలు, ఏం కావాలంటే అది చేస్తా. అంతేనా? పక్కా పక్కా. మీరు వచ్చి ఒక్క కాల్ చేస్తే చాలు, నేనే దర్శనం చేపిస్తా ఫ్రీగా, మొత్తం చూపిస్తా మహానంది. అవునా? దగ్గరే మీ ఫ్రెండ్స్ నడుచుకుంటూ వెళ్ళొచ్చు టెంపుల్. టెంపుల్లో మీకు చుట్టాలు ఉన్నారా? మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? చాలా మంది ఉన్నారు. వావ్. అయితే మీరు రండి దర్శనం చేసుకున్నారు, చాలా మంచిది అని చెప్తున్నా. ఓకే, ఖచ్చితంగా త్వరలోనే వస్తా పల్లవి. నిజంగా ప్లాన్ చేద్దాం. నువ్వు ఇంతలా అడిగావు కాబట్టి నిజంగా అది కూడా టెంపుల్ అన్నయ్య, టెంపుల్ కి రాన్నావు, ఖచ్చితంగా వస్తా పల్లవి. ఓకే, నువ్వు టచ్ లో ఉండి ఇన్స్టాగ్రామ్ లో డెఫినెట్లీ నేను మహానంది టెంపుల్ కి వస్తా. ఒకరోజు ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ. హలో హలో, హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు? నంద్యాల నుంచి బ్రో. ఎక్కడి నుంచి బ్రో? నంద్యాల్. పేరు వినోద్ కుమార్. వినోద్, ఏంటి ఈరోజు మంచి జోష్ మీద ఉన్నావు? ఉన్నాడు, జోష్ మీద గోల గోల వేస్తున్నాడు, మేము గోల గోల వేస్తున్నాం. వామ్మో, ఏంది మంచి జోష్ మీద ఉన్నావు ఈరోజు? నిన్న ఎవరికైనా ఐ లవ్ యూ చెప్తే ఈరోజు రిప్లై వచ్చిందా ఏంటి? వినోద్ బాయ్, వినోద్ గారు వినోదంగా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారా? వినోద్ గారు ఉన్నారా? వెళ్ళిపోయారా? ఓకే, వినోద్ గారు మళ్ళీ కాల్ ట్రై చేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. హలో. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరండి? భారతి. భారతి గారు, ఎలా ఉన్నారు? ఓకే, నేను కూడా చాలా బాగున్నాను. భారతి గారు, ఏం చేస్తుంటారు మీరు? నేనా? ఇంట్లోనే ఉంటా, ఖాళీగా ఉంటా. నేను ఇంతకుముందు మీతో మాట్లాడినా కదా. ఇంతకుముందు మాట్లాడినారా? నాతో మాట్లాడే అమ్మాయిలు ఇంత డల్గా ఉండరే. నాతో మాట్లాడిన వాళ్ళు అమ్మాయిలు అందరూ హైపర్ యాక్టివ్ ఉంటారు. ఎందుకు మీరు డల్గా ఉన్నారు చెప్పండి? డల్గా ఏం లేవా? ఏమో పెళ్లి సంబంధాలు ఏమో చూస్తున్నారేమో, డల్ అయిపోయినావు అనుకున్నా. పెళ్లి సంబంధాలు ఇట్లాంటివైనా చూస్తున్నారేమో, డల్ అయ్యావే అనుకున్నా. అట్లేం లేదు, పెళ్ళనంగానే సిగ్గుపడుతున్నావు. ఒకవేళ చెప్పు భారతి, ఏదో చెప్తున్నావు. మీరే చెప్తున్నారు, చెప్పండి. అదే, ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఎట్లాంటి క్వాలిటీస్ ఉండాలి చెప్పు అబ్బాయికి? నిజం చెప్పు, అబద్ధాలు వద్దు, నిజం చెప్పు. ఓకే, నిజమే చెప్తా నేను. అంటే అబద్ధాలు చెప్పవద్దు. నెక్స్ట్, జెన్యూన్ ఉండాలి. ఓకే, అట్లాగే ఉంటాం. అబ్బాయిలు అంటేనే జెన్యూనిటీ. నెక్స్ట్, ఇంకా ఏదో ఒక జాబ్ ఉండాలి. ఏదో ఒక జాబ్, ఓ 10,000 15,000 అయినా సరే పర్లేదు కదా? అవునా? అయితే మనకి 45,000. ఓకే, డన్. ఇంకా అంతే. అంటే నమ్మకం ఉండాలి, ప్రేమగా మాట్లాడాలి. జెన్యూనిటీ అంటే ఇవన్నీ ఉంటాయి. వెరీ గుడ్. మరి తగలేదా నీ లైఫ్ లో అట్లాంటి అబ్బాయి? అంటే ప్రపోజ్ చేయడం, ఓన్లీ ప్రపోజ్ చేసినా నువ్వు యాక్సెప్ట్ చేయలేదా?
భారతికి ఎవరు ప్రపోజ్ చేయలేదా? భారతి, ఆ, నేను నీకు విషయం చెప్తా. ఐ లవ్ యూ భారతి. ఏంటి ఐ లవ్ యూ భారతి. ఎందుకని అట్లా? ఊరికే ఎవరు ప్రపోజ్ చేయలేదన్నావు కదా, ఆ ఫీలింగ్ తీసేద్దామని చెప్పి. అట్లేం లేదు. ఓకే, అంటే బేసిక్ గా మనల్ని ఇష్టపడిన మనం కాలర్స్ అయినా కానీ మన చుట్టాలు, మన అమ్మ అక్క అందరూ ఉంటారు కదా. ఐ లవ్ యూ అని మన వైఫ్ కే లవర్ కే చెప్పక్కర్లే, మన అన్నయ్యకి కూడా చెప్పొచ్చు కదా. అంతేనా? ఆ పదం లవర్ కి వైఫ్ కే వాడాలంటారా? భారతి ఏంటి, నేను ఐ లవ్ యూ చెప్పంగానే సిగ్గుపడి వెళ్ళిపోయా. ఓకే ఓకే భారతి, నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ భారతి. హలో, హలో హాయ్, గుడ్ మార్నింగ్ బ్రో. బ్రో, నా పేరు రమేష్. రమేష్, హాయ్ రమేష్. రమేష్, వైజాగ్ నుంచి బ్రో. వైజాగా? ఆ, వావ్, చాలా అందమైన ఊరు రమేష్. నాకు ఆ వైజాగ్ అంటే పిచ్చి. నాకు అనిపిస్తూ ఉంటది వైజాగ్ లో నేను ఎందుకు పుట్టలేదురా బాబు అని. అవునా అంటే మా మమ్మీ డాడీ వాళ్ళు అక్కడైతే బాగుండేది అని అనిపిస్తుంది. బ్రో, నాకు కొంచెం హెల్ప్ కావాలి బ్రో. హెల్పా? ఆ, చెప్పు బ్రో, ఎవరిని లవ్ చేస్తున్నావు? ఆ అమ్మాయికి ఏం చెప్పాలి? వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడాలా? చెప్పు, చేసేద్దాం. లేదు బ్రో, అమ్మాయికి చెప్పడానికి ఎలా కలుస్తారో నేర్పించాం అనుకో. అమ్మాయికి అమ్మాయికి ఫీలింగ్స్ ఎలా చెప్పాలో కొంచెం నేర్పిస్తే. ఫీలింగ్స్ ఎలా రావాలో నేర్పించాలా? కాదు, ఎలా చెప్పాలో అని ఎక్స్ప్రెస్ చేయడం తెలియట్లేదు. ఎక్స్ప్రెస్ చేయడం తెలియట్లేదు. ఇగో ఏం చదువుకుంటున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్. ఓకే, ఒక 30 రోజులు గోలగోల ప్రోగ్రామ్ చూడు. 30 రోజుల్లో తెలుగు నేర్చుకోవడం ఎలా, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, అలా 30 రోజుల్లో పులిహోర కలపడం ఎలా తెలిసిపోయింది అంతే నీకు. ఏంటి నమ్మేసావా? ఆ, అంటే మీరు బాగా కలుపుతున్నారు కదా బ్రో. నాకంత సినిమా యాడ్ ఉంది బ్రో. నాకు లవర్ కూడా లేదు తెలుసు. నమ్ముతావా సీరియస్లీ? నమ్మను బ్రో. చూసారా, నిజాలు చెప్పిన ఎవరు నమ్మట్లేదు. పాడి సమాజం. ఇంత మంచి ఫోన్ మాట్లాడుతున్నా ఎవరో ఒకరు కనెక్ట్ అయ్యి ఉంటారు కదా బ్రో. అదే చెప్తున్నాను. అంటే బేసిక్ గా ఒక విషయం చెప్పనా రమేష్, చెప్పాను. అమ్మాయికి మనం యాక్చువల్ గా టైం ఇవ్వాలి. అంటే అమ్మాయి కూడా ఏం కోరుకుంటుంది తెలుసా? నాతో 5 years టైం ఇస్తాను బ్రో నేను. ఏంటిది 5 years? 5 years? పాపం ఎవరో ఆ దురదృష్టవంతురాలు. అంటే అలా టైం ఇస్తే ఏదో ఒక రోజు అమ్మాయి కనెక్ట్ అయింది. మన దగ్గర లేనిదే టైం కదా, అంటే నా దగ్గర లేనిది టైం. సో మనకి ఎలా కనెక్ట్ అవుతారు రమేష్? బట్ నువ్వు ట్రై చేస్తూ ఉండు, ఖచ్చితంగా నీ లైఫ్లో నువ్వు కోరుకున్న పర్సన్ రావాలి. పర్సన్ వస్తేనే సరిపోదు, నువ్వు ఆ పర్సన్ని మంచిగా చూసుకోవాలి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫీల్ అవ్వాలి, మా అమ్మాయి నువ్వు మంచోడికి ఇచ్చి పెళ్లి చేసామని. సో అది నీ టాలెంట్.